హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ టైమ్. ఆ రోజు ఉదయం చాలా శాంతంగా ఉంది. వర్షం రాలనిది. మేఘాలు పొడవునా విసిరినట్టు ఉన్నాయి. హంసిని పూల షాప్లో తలకిందులుగా వేలాడే బొగ్గుల కలర్ మాలను సిద్ధం చేస్తుంది. ఓ కొత్త కస్టమర్ పెళ్లికి పెద్ద ఆర్డర్ ఇచ్చాడు. ఒకవైపు నిదానంగా తన పని చేస్తూ ఆమె మనస్సు మాత్రం విహాన్ వైపే తిరుగుతోంది. విహాన్తో కలిసిన ప్రతి సంభాషణ తనలో ఓ మౌనమైన ప్రణాళికతను తవ్వడమేలా జరుగుతోంది అని ఆశ్చర్యంగా ఉంది. ఆయన వదిలిపెట్టిన శైలజ ఎప్పుడైనా తిరిగి వస్తుందనే ప్రశ్న కూడా ఒక మూలన నిశ్శబ్దంగా నిలబడిపోతుంది. అంతలో షాప్లోకి అనిత వచ్చింది. హంసిని ఫ్రెండ్. ముఖంలో ఉత్సాహం ఉంది. హంసిని కోసం చెప్పాలి. మా ఆఫీస్లో ఓ గుడ్ న్యూస్. విహాన్ గారు మున్సిపల్ పెట్ హెల్త్ ప్రాజెక్ట్కి సెలెక్ట్ అయ్యాడు. తను 1 నెల పాటు ముంబై వెళ్ళాలి. అది వినగానే హంసిని చేతిలో ఉన్న పువ్వు నేలపై జారిపోయింది. 1 నెల? విహాన్ చెప్పలేదే? అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవాళే వచ్చిందట. నిన్న రాత్రి వాళ్ళ క్లినిక్ వాళ్ళ దగ్గరే తెలిసింది. హంసిని లోపల ఏమో బిక్కుబిక్కులాడింది. ఎందుకంటే విహాన్ ఆ విషయాన్ని ఆమెతో పంచుకోలేదు. ఎందుకు? ఇదే ప్రశ్న ఆమెను ఉద్విగ్నతకు గురిచేసింది. అదే రోజు సాయంత్రం విహాన్ షాప్ దగ్గరికి వచ్చాడు. ఆమె అతనిని బలవంతంగా చిరునవ్వుతో స్వాగతించింది. హంసిని, నిన్న రాత్రి క్లినిక్లో ప్రాజెక్టు గురించి మెయిల్ వచ్చింది. ఇవాళే కన్ఫర్మ్ అయింది. వారం రోజుల్లో బయలుదేరాలి. ఇంత పెద్ద విషయం నన్ను ముందుగానే చెప్పాలనిపించలేదా విహాన్? ఆమె ప్రశ్న కఠినంగా ఉంది. విహాన్ కాసేపు నిశ్శబ్దంగా నిలబడి, నిజంగా చెప్పాలనిపించింది. కానీ నీవు నన్ను ఎలాంటి కోణంలో చూస్తున్నావో నాకు అర్థం కాలేదు. మళ్ళీ గాయపడే భయంతో మాట్లాడలేకపోయాను. హంసిని కన్నీళ్లు అదుపు చేసుకుంటూ, నేను నిన్ను నమ్మే స్థాయిలో వచ్చాను విహాన్. కానీ నువ్వు మాత్రం మళ్ళీ మౌనం ఎంచుకున్నావు. నాకు నిశ్శబ్దం భయంగా ఉంది. విహాన్ కంట్లో ఆవేదన. హంసిని, మౌనం వల్లే నన్ను నువ్వు చదివావు. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతాను. కానీ ముందుగా నేను ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి వస్తాను. మళ్ళీ నిన్ను దగ్గరగా కలుస్తాను. మాటలతో కాదు, సాక్ష్యంతో. అతను ఆమె పక్కకి వచ్చి చేతిలో ఓ చిన్న గ్రీన్ హార్ట్ ఆకారం ఉన్న మొక్కను పెట్టాడు. ఈ మొక్కను జాగ్రత్తగా పెంచు. నేను తిరిగొచ్చేలోగా ఇది మిలమిలలాడుతూ ఉండాలి. అప్పుడే నీతో ఉన్న అనుబంధం నిజమైనదే ఉందని నమ్ముతాను. హంసిని గట్టిగా తల ఊపింది. ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూశారు. పదాలు అవసరం లేకుండా హృదయాలు మాట్లాడుకున్నాయి. విహాన్ ముంబైకి వెళ్ళి 3వ రోజు. హంసిని షాప్ ముందు చిన్న బల్లపై కూర్చొని చేతిలో వేళ్లతో చిన్న మొక్కని తాకుతూ తలదించుకుంది. అదే విహాన్ ఇచ్చిన గ్రీన్ హార్ట్ ఆకార మొక్క. ఇది ఇప్పుడు కొంచెం మొలకెత్తినట్టు కనిపిస్తోంది. విహాన్ లేని లోటు అనుభూతిలో ఆ చిన్న మొక్క ఒక్క తురిపు కొమ్మలా మారింది. అతని మెసేజ్లు రోజూ వస్తున్నా అతని ఉనికిలో ఉండే మౌన శాంతి మాత్రం ఆమె హృదయానికి దూరం అయిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం అనిత వచ్చి, హంసి, నువ్వు మళ్ళీ మిగిలిపోయినట్టే కనిపిస్తున్నావు. నీ కళ్ళల్లో ఏదో ఎదురు చూపు ఉంది. హంసిని చిరునవ్వుతో, ఏం లేదులే అనిత, కాస్త అలసటే. విహాన్ మీద నవ్వు ఎంత విశ్వసిస్తున్నావో నీ మాటల్లో తెలియపోతుంది. కానీ మళ్ళీ వస్తాడా అన్న భయం నిన్ను కాస్త ఉక్కిరిబిక్కిరి చేస్తున్నదిగా. ఆ మాట హంసిని గుండెకు నిద్దురించేలా చేసింది. అవును, ప్రేమలో ఉన్న వాళ్లలో ఒకరికి నమ్మకం ఎక్కువ ఉంటే భయం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. అప్పటి నుంచి రోజూ రాత్రి హంసిని తన డైరీలో రాసే పదాలు ఇలా మారాయి. ఇవాళ మొక్కను నీరు పెట్టాను విహాన్. అది నన్ను చూస్తూ నీవు మాట్లాడుతున్నట్టు అనిపించింది. నీ టెక్స్ట్ రాలేకపోతే గుండె లోపల ఖాళీగా అనిపిస్తోంది. కానీ నీ మాటలు నాకెప్పుడు నిలబడుతున్నాయి. మాటలతో కాదు, సాక్ష్యంతో తిరిగొస్తా. ఒకరోజు రాత్రి షాప్ మూసిన తర్వాత ఆమె ఫోన్కి వీడియో కాల్ వచ్చింది. విహాన్. అతను కారులో ఉన్నాడు. వెనుక వర్షపు చినుకులు అద్దాన్ని తడిపిస్తున్నాయి. హంసిని, ఈ వర్షం నీతో షాప్ ముందు టీ తాగిన రోజుని గుర్తు చేస్తుంది. నువ్వు నాకు ఇచ్చిన శాంతి ఇప్పుడు నాకు బాగా అవసరం. ఆమె కనుబొమ్మలు కొంచెం అణచినట్టు అయ్యాయి. మాటలు తక్కువ, కానీ చూపుల్లో ఓ తడి ఉంది. ఇక్కడ కూడా వాన పడుతుంది విహాన్. నీ జ్ఞాపకాల వలన నేను బాగున్నాను. కానీ నీవు తిరిగి రాగానే జీవితం అసలైన దారిలో పడుతుంది. అతను ముసిముసిగా నవ్వాడు. చిన్న విషయం చెబుతానా? ఏంటి? నేను త్వరగా వస్తున్నాను. ప్రాజెక్టు ముందుగానే కంప్లీట్ అయింది. ఇంకో 4 రోజుల్లో నీ ముందుంటా. ఆ మాట వినగానే హంసినికి లోపల పువ్వులు పూసినట్టు అనిపించింది.
వర్షపు చల్లదనాన్ని మించి ఈ సందేశం ఆమె హృదయంలో వేడి నింపింది. విహాన్ తిరిగి వచ్చే రోజు ఇంకా 2 రోజులు మిగిలే ఉన్నాయి. హంసిని గుండె లోపల ఓ ఉత్సాహం. అతని కోసం బొకే తయారు చేస్తుంది. పచ్చటి పూలు, తెల్లటి లిల్లీలు, మట్టి పరిమళాలు కలిసిన ప్రేమతనం. అప్పుడే మధ్యాహ్నం 1 గంటకు షాప్ తలుపు ముందు ఎవరో గొడుగు పట్టుకొని నిలబడి ఉన్నారు. హంసిని ఉన్నారా? ఆవాజు వినగానే ఆమె కాస్త నిశ్చలమయ్యింది. శైలజ, విహాన్ మాజీ భార్య. ఆమె తెల్ల చొక్కాలో మెత్తని చిరునవ్వుతో లోపలికి అడుగుపెట్టింది. నన్ను గుర్తుపట్టావా అని తలవంచి అడిగింది. హంసిని ఆశ్చర్యంతో తల ఊపింది. విహాన్, ఫోటోలలో మీరు ఉన్నారు, కానీ ఇక్కడికెలా? శైలజ ఒక చిన్న పేపర్ తీసి పెట్టింది. నేను ముంబైకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. అక్కడే విహాన్ను కలిశాను, ఆఫీస్ బుక్ క్లబ్ దగ్గర. అప్పటి నుంచి మళ్ళీ మాట్లాడటం మొదలైంది. హంసిని ఒక్క క్షణం పగిలిపోతున్న గాజులా నిశ్శబ్దం అయిపోయింది. శైలజ మాటలు గమనిస్తూ ఉంది. విహాన్ నన్ను మర్చిపోలేదు అన్న అనుమానంతోనే వచ్చాను. కానీ అతను మిమ్మల్ని చూసినప్పటి నుంచి మారిపోయినట్టు అనిపిస్తోంది. అతని కళ్ళల్లో ఒక కొత్త నిశ్చలత ఉంది. అది మీ వల్లననే నమ్మకం నాకు వచ్చింది. అందుకే ఓసారి నేరుగా మీతో మాట్లాడాలనిపించింది. హంసిని తల తిప్పి పక్కగా చూసింది. గుండెల్లో తడిగా ఉంది. కానీ కనీసం శైలజ నిష్కంఠతో మాట్లాడాన్ని గౌరవించింది. మీరు విడిపోవడానికి గల కారణాలు నాకు తెలియవు. కానీ విహాన్ ఇప్పుడు ఎవరి కోసమో వేచి చూస్తున్నాడు. మీరు తిరిగి వచ్చి నన్ను కలవడం నాకో చిన్న భయాన్ని కలిగిస్తుంది. కానీ ఆ భయం నన్ను వెనక్కి లాగలేదు. శైలజ నవ్వుతూ నిలబడి, ఒకరు నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమ ఆత్మను మార్చుతుంది. విహాన్లో మీరు మార్పు తీసుకొచ్చినట్టు నాకు అనిపించింది. నేను వెళ్ళిపోతున్నాను హంసిని. మీ బంధం బలంగా ఉండాలని ఆశిస్తున్నాను. అంతే. ఆమె వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి హంసిని తన డైరీ తెరిచి రాయలేకపోయింది. చేతిలో పెన్ను ఉంది, కానీ మాటలేం బయటికి రావడం లేదు. విహాన్ పాస్ట్ అతనికి తిరిగి ఎదురవుతుంటే తన ప్రేమ ఎంత బలంగా నిలబడుతుందో ఆమెను సందేహంలో పడేస్తుంది. అయినా ఒక్క మాటతో తనలో తిరుగుతోంది. నేను వెనక్కి తిరగలేను, ఎందుకంటే నా ప్రేమ ముందుకు నడవాలనుకుంటుంది. ఆ రోజు సాయంత్రం హంసిని షాప్ ముందు నిలబడి ఉంది. సూర్యుడు అస్తమించిపోతున్నాడు. ఆమె చేతిలో అదే చిన్న మొక్క, విహాన్ ఇచ్చినది. ఆమె మొక్క ఇప్పుడు 2 ఆకులు విరిసింది. విహాన్ ఇచ్చిన మాట లాంటిది. నెమ్మదిగా మొలకెత్తే నమ్మకం. ఓ చిన్న కారు ఆగిన శబ్దం, దుమ్ము పట్టిన బూట్లు, నీటి చుక్కలతో తడిగా ఉన్న షర్టు. ముసుముసు నవ్వుతో విహాన్ ముందుకొచ్చాడు. ఇక్కడేనా పూలలో సజీవంగా ఉన్న అమ్మాయి అన్నాడు నవ్వుతూ. హంసిని తల పైకి లేపింది. అతనిని చూసి నవ్వలేకపోయింది. కన్నీరు మాత్రం వెనకబడలేదు. విహాన్ అతని వైపు 2 అడుగులు వేసి అర్ధాంతరంగా నిలబడి, శైలజ వచ్చింది. విహాన్ కాసేపు కంగారు పడ్డాడు. అవును, ముంబైలో నాకు తారసపడింది. బుక్ క్లబ్లో కలిశాం. ఆమెకు క్లోజర్ కావాల్సిన అవసరం ఉంది. కానీ నేను మళ్ళీ వెనక్కి తిరగలేను హంసిని, ఎందుకంటే నా మనసు ఇక్కడే ఉంది. హంసిని అతని వైపు ఒక అడుగు వేసి నిలబడింది. నేను భయపడ్డాను విహాన్. నీ గతం నిన్ను తిరిగి లాక్కెళ్ళిపోతుందేమో అనిపించింది. కానీ నువ్వు నన్ను చూసిన కళ్ళతో నన్ను మర్చిపోలేను. విహాన్ దగ్గరికి వచ్చి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మెల్లగా అంది. నిజమైన ప్రేమ అంటే ఎవరు తొలుత మన హృదయం తాకరన్నది కాదు, ఎవరు చివరి దాకా మిగిలిపోయారన్నదే. అతని మాటలు ఆమె హృదయంలోని సంకోచాల్ని తుడిచేశాయి. వేడి టీ 2 గ్లాసుల్లో షాప్ ముందు ఇద్దరూ కూర్చున్నారు. పక్కనే గాలి వేడి పువ్వుల పరిమళంతో నిండింది. ఆ శుభ్రమైన మొమెంట్లో హంసిని ఓ చిన్న ప్రశ్న వేసింది. విహాన్, మనిద్దరం నిజంగా ఒకరు కావాలనుకునే దశకి వచ్చామా? విహాన్ నవ్వాడు. నువ్వు లేకుండా రోజు ఊహించలేని స్థాయికి వచ్చాను. ఇప్పుడు ప్రశ్న ఏం కాదు, సమాధానం నువ్వే. ఆ రాత్రి హంసిని తన డైరీలో రాసింది. అతను తిరిగొచ్చాడు, కానీ ఒక వ్యక్తిగా మాత్రమే కాదు, నా భయాలపై విజయం సాధించిన ఆశగా. ఇప్పటి నుండి ప్రతిరోజు ప్రేమను నమ్మకం అనిపించేలా జీవించాలని నిర్ణయించుకున్నాను. విహాన్ తిరిగి వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు హంసిని జీవితం ఆశతో, ఉత్సాహంతో నిండిపోయింది. అతని ఉదయపు సందేశం, సాయంత్రపు సాంగ్ షేర్, పుష్పాల పరిమళంలో అతని పదాలు, ఇవన్నీ హంసినిని ప్రేమలో మరింత నాటిపోయేలా చేశాయి. విహాన్ కూడా మారిపోయాడు. అతని మాటల్లో ముందు రోజులా మౌనం తగ్గిపోయింది. ఇప్పుడు అతని ప్రతి అక్షరం హంసినిలో నిలిచిపోతున్నట్టు అనిపిస్తోంది.
ఒకరోజు విహాన్ హంసినిని తన క్లినిక్కు పిలిచాడు. హంసి, నీతో చెప్పాలనుకున్న విషయం ఉంది. ఏం జరిగిందంటావ్? ఆమె ఆశ్చర్యంగా అడిగింది. నాకు ఈ మధ్య అమ్మమ్మ ఫోన్ చేసింది. ఇంట్లో వాళ్ళు పెళ్లి గురించి మళ్ళీ ప్రెస్ చేస్తున్నారు. నా గతం వల్ల వాళ్ళు ఇంకా డౌట్లో ఉన్నారు. ఇప్పుడు నీ వల్లే వాళ్లకు నాలో మార్పు తెలిసిపోవాలి. హంసిని కాసేపు నిశ్శబ్దంగా ఉంది. ఇప్పటి వరకు ఆమె ప్రేమ గుండెల్లోనే ఉంది. ఇప్పుడు అది బయటికి వస్తే ఇతరుల మాటలు, సమాజపు కోణాలు, వ్యక్తిగత వ్యాఖ్యలు ఇవన్నీ ఎదురవ్వాల్సిందే. నేను రెడీ అని విహాన్, కానీ నీ కుటుంబం నన్ను అంగీకరిస్తుందా? నేనొక సాధారణ పూల అమ్మాయిని. నీ పూర్వ జీవితం, నా గాయాలు ఇవన్నీ వాళ్ళకి అర్థమవుతాయా? విహాన్ నవ్వి ఆమె చేతిని పట్టుకొని, నీవు నా జీవితంలోకి వచ్చిన నాటి నుంచి నేను సజీవంగా ఉన్నానని ఫీలవుతున్నాను. ఇది వారి జీవితానికి చెప్పాల్సిన ఓ కథ కాదు. ఇది నీవు నేను కలిసి ఉండే వాస్తవం. అంతే. ఒక వేళమే శనివారం ఉదయం హంసిని విహాన్తో కలిసి అతని అమ్మమ్మ ఇంటికి వెళ్తుంది. అక్కడి పరిసరాలు చాలా సాంప్రదాయంగా ఉన్నాయి. గోడలపై పాత ఫోటోలు, భోజనం వాసన, తాంబూలాలతో అందంగా అలంకరించిన హాల్. విహాన్ అమ్మమ్మ సీరియస్ ఫేస్తో నిలబడి ఉంది. ఈమె ఎవరు విహాన్? విహాన్ గర్వంగా చెప్పాడు. ఈమె పేరు హంసిని. ఆమె నాకు జీవితం అర్థమవ్వడానికి సహాయపడిన వ్యక్తి. అమ్మమ్మ ప్రశ్నించారు. పెళ్లి గురించి మళ్ళీ ఆలోచిస్తున్నావా? శైలజతో ఏం జరిగింది? మళ్ళీ మర్చిపోవాలా? విహాన్ మృదువుగా నవ్వాడు. గతాన్ని మర్చిపోవడం కాదమ్మమ్మ, నిజమైన జీవితాన్ని ఎంచుకోవడం. నాకు ఒకసారి మోసమైనా మళ్ళీ ప్రేమనే అనుసరించవచ్చని ఈమె ద్వారా నేర్చుకున్నాను. అమ్మమ్మ మౌనంగా హంసినిని చూడగా ఆమె తల వంచి మృదువుగా పలికింది. మీ మనవడు ఇప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉన్నాడు. ఆ హాయికి నేను కారణం అవ్వగలనంటే అది నాకు ఎంతో గౌరవంగా ఉంటుంది. ఆ మౌనంలో ఒక ఆమోదం ఉన్నట్టే అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.